గతంలో మన జిల్లాలో విలువగా ఉన్నటువంటి సిద్ధా కుటుంబం కూడా రాజకీయాల్లో పాపం వారు కూడా గౌరవంగా బతికారు, గౌరవంగా రాజకీయాలు చేశారు. సిద్ధా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాల దగ్గర అన్ని దగ్గర 7 క్వారీలు ఉన్నాయి, అందరి దగ్గర కలిపి 100 కోట్ల పైన వసూలు చేశావు. సిద్ధా హనుమంతరావు గారు వాళ్ళకి దగ్గర 22 కోట్ల రూపాయలు, ఇది నేను చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డ్, ఏ నాడైనా సరే ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు నాకు తెలిసింది. ఎందుకంటే 22 కోట్ల రూపాయలు సిద్ధా హనుమంతరావు దగ్గర తీసుకొని ఇదే క్వారీ లీజులు రెన్యువల్ కాకపోయినా, దానికి ఎన్ఓసి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా, నువ్వు వాటిని పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ పదవులు అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేస్తుంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నీ అవినీతి మరకలు ఎన్ని తెలిసి నీకు మంత్రి పదవి ఊష్ చేసేసాడు. అయినా సిగ్గురాకపోయా, కుట్రలు బన్నావు, కుతంత్రాలు బన్నావు, క్వారీ ఓనర్లు బెదిరించావు, రాజకీయ నాయకుల దగ్గర టికెట్లు అమ్ముకున్నావు, ఎవరి దగ్గర నువ్వు తినలేదు. పశ్చిమ ప్రాంతం తీసుకుంటే తూర్పు ప్రాంతం దాకా ఎవరిని వదిలిపెట్టావు. మానుకొండ మహేందర్ రెడ్డిని ఇబ్బంది పెట్టలేదా నువ్వు రాజకీయంలో? కరణంబర్లో లాంటి పెద్ద మనుషుల్ని రాజకీయ ప్రస్థానాన్ని భూస్థాపితం చేయలేదా? అటు పోతే వెంకటరెడ్డి గారు ఆయన చేయలేదా నువ్వు? ఇట్లా కేబీ కుటుంబం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర నీచమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఎందుకు ఇలా కుట్రలు పండుతూ ఈ విధంగా చేస్తూ ఇవాళ మాకు కూడా రాజకీయాలంటే అసహ్యం తట్టున్నాయి. ఎందుకంటే ఇలాంటి నీచుడు గెయిన్ అవుతున్నాడు, తప్పులు చేసి కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రశ్నిస్తా అంటాడు. నువ్వు ఫస్ట్ నేను ప్రశ్నించిందని సమాధానం చెప్పు. నీ బిడ్డలు నీ ఒకే కొడుకు ఒకడే మనవడు, వాళ్ళిద్దరిమే ప్రమాణం చేసి కర్పూరం ఆర్పి చెప్పు. నేను కర్పూరం ఆర్పాను, వాస్తవం ఇది, నేను సిద్ధా వాళ్ళ దగ్గర 22 కోట్లు తీసుకొని చెప్పగలుగుతావా? ఎందుకంటే నువ్వు చెప్పలేవు. చెప్పావంటే నీకు పిల్లలు ఇంకా ఎథిక్స్ లేనటువంటి దుర్మార్గుడిగా ఆ చరిత్ర కూడా నేను దానికి ప్రూఫ్స్ కూడా వస్తాయి, నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. నువ్వేం కంగారు పడమాక. నువ్వు అంటావు కదా మళ్ళీ చెప్తా, ఒక్కొక్క సంగతి తెలుస్తా. ఏంటని బోడి మొహం నువ్వు తేల్చేది ఏంటి? నువ్వు తేల్చేది నువ్వు నేను ఒకటే సమానం. కాకపోతే నీకు పదవి వచ్చినప్పుడు 10 మంది పని చేయాలా. నీ పవర్ ఉందని తీసి ఎవరినంటే వాడిని తొక్కేస్తాను, తోలు తీస్తాను. అక్కడ ఎక్కడో కాకినాడ సభలో కూడా ఒకసారి మాట్లాడు, నేనే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాడికి మట్టగిడ్చి కొట్టి ఈడుస్తున్నావు, నిన్ను కొట్టాలా. నీ కుటుంబ సభ్యుల్ని జైలు వేపిస్తా అంటున్నావు, ఆనందం పొందుతా అంటున్నావు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఉన్న పార్టీలో అందరినీ ఇబ్బంది పెట్టినట్టు దుర్మార్గుడి గతంలో కాంగ్రెస్లో ఉన్నా, వైసీపీలో ఉన్నా, ఈరోజు జనసేనలో ఉన్నా కూడా చిచ్చు పెట్టేదానికే ఈ పార్టీలో కూటమిలో వచ్చినట్టుగా కనిపిస్తుంది. నువ్వేంది ప్రశ్నించేది? బోడి నేను ప్రశ్నించేవాడి సమాధానం చెప్పు. ఒక్కటి చెప్పు. నువ్వు నీ మనవడమే ఒట్టేసి సిద్ధా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదని 22 కోట్లు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి రెట్టినీకను వాళ్ళని ఇబ్బంది పెట్టి మరలా ఈరోజు నాకు మళ్ళీ నేను సీఎం గారిని కలిశాను, డిప్యూటీ సీఎం గారిని కలిశాను, చెప్పించుకున్న రెన్యువల్ మళ్ళీ అవుతుంది, అది మీకే ఇస్తాను చేయమంటే కూడా వాళ్ళు మాకు వద్దురా బాబు, ససేమేర వద్దు, నువ్వే ఏమని చేసుకో, మా డబ్బులు 22 కోట్లు ఇవ్వమని బాధపడ్డారా లేదా? మరి చెప్పావు నీకు ఒకే ఒక పుత్రుడు అంటున్నావు. అందరికీ ఏమన్నా 2 3 మేము మా నాన్న 17 మందిని కన్నాడు, నువ్వు కూడా కను 18 మంది కాదు 20 మంది కనవయ్యా స్వామి. ఒకరిని ఎందుకు అన్నావు? అది ఒకరికి అన్నావు. ఒక్క కొడుకు, నీ కొడుకు అమాయకుడా? నీ కొడుకు ప్రతి మైనింగ్ మాఫియాలో ముఠా సభ్యుడు.